హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోవా సిరీస్ పార్ట్ 2. ఇప్పుడే మురుడేశ్వరం నుంచి గోవాకి టికెట్స్ తీసుకొని ఇడ్లీ తీసుకొని తింటా ఉంటే ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసింది. ఫైనల్గా విండో సీట్లో కూర్చొని వీడియోస్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకున్నాము. బెంగళూరు నుంచి మురుడేశ్వర్కి నైట్లో వచ్చాం కాబట్టి వ్యూని అయితే ఎంజాయ్ చేయలేదు. దానికోసమే ఇప్పుడు నలగరం 4 విండోస్ దగ్గర కూర్చొని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మాతో పాటు మీకు కూడా చూపిద్దామని వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ప్రతి 1 కిలోమీటర్ ఒక పెద్ద నది అయితే ఉంది. ఎక్కడ చూసిన చెరువులే ఉన్నాయి. ఈ వాటర్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందో మాకైతే అస్సలు అర్థం కాదు. ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు, ఐలాండ్ లాగా చాలా ఉన్నాయి. ఇక్కడ విలేజెస్ కూడా ఇప్పుడు చూసిన గ్రీనరీగా ఉంటాయి. డైలీ ఇలా వర్షాలు పడుతుంటే ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో. గైస్, వీడియో చూసే వాళ్ళకి నా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ అయితే చేసేయండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద నది అయితే వచ్చింది. ఇదే కాదు, ఇంకా చాలా వచ్చాయి. అన్నింటినీ పెట్టుకుంటూ పోతే వీడియో లెంత్గా అయిపోతుంది. అందుకే మెయిన్ అయితే పెడుతున్నా. మా సైడ్ ఇలాంటి ఒక్క నది అయినా ఉంటే బాగుండు. వీకెండ్ వస్తే చాలు అక్కడికి వెళ్ళిపోయి ఉంటా. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 11:25 అవుతుంది. గోవాకి రీచ్ అయ్యి 1:30 to 2 o'clock అయితే అవుతుందంట. ఈ వాటర్ ఫాల్ వ్యూ కోసమే నేను ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. మా కోసమే ట్రైన్ కూడా స్లోగా అయితే వెళ్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రైన్లో నుంచి వాటర్ ఫాల్ చూసారా? కామెంట్ చేయండి. ఫైనల్గా గోవాలో అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే గోవా స్టేషన్ నుంచి కాల్వన్ బీచ్ దగ్గరికి 2 బస్సెస్ చేంజ్ అయ్యాము. ఆటోలో అయితే 350 అడిగారు, అందుకే బస్కి అయితే బస్సెస్కి మా 4 మెంబర్స్కి కలిపి 160 అయితే అయింది. బస్ స్టాప్ దిగగానే బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే బీచ్ ఉందంట, అందుకని అక్కడికి వెళ్తున్నాము. ఇంకా రూమ్ చూసుకోలేదు. మా ఫ్రెండ్ భువన్ అయితే కాల్ చేసి మాట్లాడుతున్నాడు రూమ్కి. భువన్ రూమ్ బుక్ చేసే వరకు మనం బీచ్ని అయితే చూసేద్దాం పదండి. లగేజ్ మొత్తం నా బ్యాగ్లోనే ఉంది. అదే కాక మళ్ళీ కెమెరా బ్యాగ్ కూడా ఒకటే. వర్షం రాలేదులే అనుకుంటా ఉంటే కరెక్ట్ టైంకి బీచ్లో ఎంటర్ అవగానే చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. Don't subscribe this channel. వీళ్ళిద్దరికి కుళ్ళు అనుకుంటా, అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దని అంటున్నారు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం అయితే కరెక్ట్గా 2:40 అవుతుంది, అందుకే ఎవరు లేరు. ఈవినింగ్ అయితే అందరూ ఉంటారు అనుకుంటా. మేము కూడా ఫస్ట్ ఇప్పుడు నుంచి రూమ్కి వెళ్ళేసి మళ్ళీ లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి మళ్ళీ ఫుడ్ ఏమైనా తిని మళ్ళీ బీచ్కి అయితే వస్తాము. భువన్ అయితే రూమ్ బుక్ చేశారంట, ఇక్కడే దగ్గరలో ఉందంట. ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి చెక్ చేసి రూమ్ బాగుంటే తీసుకుంటాము. ఈ వేవ్స్ని చూస్తుంటే నాకైతే ఇప్పుడే పోయి స్విమ్ చేయాలనిపిస్తుంది. నేను వాటర్లో దిగితే నన్ను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళతోనే వద్దాం. ఇదే భువన్ బుక్ చేసిన కోల్మార్ రిసార్ట్. ఈ రిసార్ట్ చాలా పెద్దగా ఉంది, కానీ ఎవరు లేరు. ఇక్కడ కొత్తగా వుడ్తో డిజైన్ చేసిన రూమ్స్ 5,500 అంట. నార్మల్ రూమ్స్ అయితే 2,100 చెప్పారు, కానీ మేము 1,800కి ఫైనల్ చేసాము. ప్రజెంట్ ఇక్కడ అన్ని ఖాళీగా ఉన్నాయి, అందుకే 1,800కి ఓకే చేశారు. నెక్స్ట్ మంత్ నుంచి 2,500 ఫిక్స్డ్ రేట్ అంట. ఇక్కడ చూడండి మీరు కూడా, అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు టైం 3 అవుతుంది. చెక్అవుట్ రేపు మార్నింగ్ 7కి అవుతాము. కానీ లగేజ్ ఇక్కడే స్టోర్ రూమ్లో ఉంచి నైట్ తీసుకుంటామని మాట్లాడుకున్నాము. ఓకే అని చెప్పారు. రూమ్ చూపిస్తా చూడండి. రూమ్ అయితే చాలా క్లీన్గా ఉంది. 1,800కి ఈ రూమ్ వర్తో కాదో కామెంట్ చేయండి. 2 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 మెంబర్స్కి సరిపోతుంది. రూమ్లో టీవీ ఉంది, కానీ వర్క్ అవ్వలేదు. వైఫై లేదు. ఏసీ ఉంది, అది కూడా వర్క్ అవ్వడం లేదు. ఇది ఓపెన్ ಮಾಡಿರೋಣ ఏనిಲ್ಲ. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నాము. తినేసి బీచ్కి వచ్చేసాము. ఇక్కడ వేరే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతుంటే మేము కూడా జాయిన్ అవుతామని చెప్పారు. జాయిన్ చేసుకున్నారు. వాళ్ళతో కొంచెం సేపు ఫుట్బాల్ ఆడుకొని బీచ్ని మొత్తం ఎంజాయ్ చేసాము. మీకు కూడా బీచ్ వ్యూ చూపిస్తా చూడండి ఎంత బాగుందో.
ఏదైనా రీల్స్ ఇద్దాం అనుకున్నా ఇంట్లో ఉన్నప్పుడు, కానీ ఇక్కడికి వచ్చాక ఫొటోస్ తీసుకునే టైం సరిపోయింది. కరెక్ట్గా 5:33కి వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పరిగెత్తుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నువ్వేట్రా అద్దెకి జంప్ చేస్తూ అని చూస్తే రే తెలిసిన నీకే అవును కాపాడుతుడా స్విమ్మింగ్ తెలుసు కదరా అవును తెలియండా. రిసార్ట్కి వచ్చి స్విమ్మింగ్ చేసాము. మా ఫ్రెండ్స్ నాకు స్విమ్మింగ్ రాదనుకున్నారు, కానీ నాకు లైట్గా వచ్చు. స్విమ్మింగ్ పూల్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ బాల్స్ కూడా ఉన్నాయి, వాటితో చాలా బాగా ఆడుకున్నాము. రిసార్ట్లో ఇన్ని రూమ్స్ ఉండగా మేము మాత్రమే స్విమ్మింగ్ పూల్లోకి దిగాము. 7 తర్వాత క్లోజ్ అంట. మళ్ళీ రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ బైక్స్ తీసుకోవాలని చెప్పి బయటకు వచ్చాము. భువన్ అజిత్ వెళ్ళి బైక్స్ మాట్లాడారు, మేమైతే షాపింగ్ వచ్చాము. ఇక్కడ చూస్తున్న ఏదైనా తీసుకుందామని, కానీ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే ఏది నచ్చలేదు. ఇంకా ఏదో ఇంత దూరం వచ్చాము కాబట్టి కీ చైన్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ కీ చైన్స్ తీసుకొని ఇక్కడ బార్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఎన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయో. మా ఫ్రెండ్ అయితే చూస్తున్నాడు ఏదైనా తీసుకుందామని, మ్యాజిక్ మూమెంట్ చూస్తున్నాడు తీసుకుందామని. ఒక 10 to 15 మినిట్స్ అన్ని డ్రింక్స్ బాటిల్స్ అయితే చూసాము. చూసి వాటి ప్రైస్ చూసి ఏది తీసుకోలేదు. లాస్ట్ కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి బయటకు వస్తే ఫాస్ట్ ఫుడ్ స్మెల్ అయితే వచ్చింది. గోవాకి వచ్చి సీ ఫుడ్ తినకుండా వెళ్తే వేస్ట్. అందుకే ఫిషెస్ అయితే ఆర్డర్ చేసాము. ఒక 8 ఫిషెస్ కలిపి 250 చెప్పారు. ఇక్కడ ఫిషెస్ కాకుండా క్రాబ్స్, ప్రాన్స్ అయితే ఉన్నాయి. మేము ఆర్డర్ చేసిన ఫిష్ అయితే ఇవే ఫ్రై చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తుంటే మంచిగా స్మెల్ వచ్చింది, కానీ రూమ్కి వెళ్ళి తింటే నోట్లో కూడా పెట్టుకోలేకపోయాము. ఎప్పుడో ఫిషెస్ ఫ్రై చేస్తాను. ఇంకా ఏమి చేయలేక రైస్ తినేసి సింగింగ్ కాంపిటీషన్ అయితే పెట్టుకున్నాము. దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.